జగన్నాథ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన గురించి మీతో ఎలా ఉండేది అసోసియేషన్? ఎలా? ఆయన చాలా మంచి డైరెక్టర్. ఆయన బాగా నమ్ముతాడు. టెక్నీషియన్స్‌ని బిలీవ్ చేస్తాడాయన. ఓకే. ఏదో ఇష్యూ ఉంది. ఏదో ఇష్యూ జరిగిందని విన్నాం రెమ్యునరేషన్‌లో. లేదు. అదంతా అంటే పుకార్లే. రెమ్యునరేషన్ దగ్గర అంటే అనుకుంటున్నాను అది మనకు తెలియాలి. ఇప్పుడు ఒక వస్తున్నారు 11, కదా! 12 సినిమాలు చేశాను వరుసగా ఆయనవి. అవును. తర్వాత ఆయన ఇయలేదు. దానికి మరి ఆయన్ని అడగాలి అది ఎందుకు ఇయలేదనేది. రెమ్యునరేషన్ ఒక కారణం అయి ఉండొచ్చు. నేను అడిగాను. ఎక్కువ ఇయ్యండి సార్ అని అడిగాను. మేబీ అది ఫీల్ అయ్యి ఉండొచ్చు ఆయన. అదొక కారణం అయి ఉండొచ్చు. అదే ఏమీ కాదు. పూరి జగన్నాథ్ గారు స్టోరీ రాసుకుంటే అవి కొంచెం తేడా అయిపోతున్నాయి. లేదా ఎక్కడి నుంచో స్టోరీ తీసుకొని వస్తే అవి సూపర్ హిట్ సినిమాలు అవుతున్నాయి. తప్పండి. మీ క్వెషన్ రాంగ్, రివర్స్‌లో ఉంది. ఆయన రాసుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఓకే. అమేజింగ్. అంటే ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మ ఇవన్నీ కంటిన్యూస్ హిట్స్ అండి ఆయన. పోకిరి, దేశముద్రు వరకు. అంటే అది విన్నాం మేము. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఎంతవరకు నిజమో అని. ఆయన రాసుకుంటాడు కదా. ఆయనంత స్పీడ్ గా తీసిన డైరెక్టర్ ఎవరు లేరు తెలుగులో నాకు తెలిసి. స్పీడ్ గా తీస్తారు, సూటిగా ఉంటాయి సినిమాలు. టెక్నీషియన్స్ ని బిలీవ్ చేస్తాడు. ఏ రోజు ఏటీఎంకి వచ్చి ఆయన కూర్చొని ఇది నాకు కావాలి, ఇది కావాలని చెప్పింది లేదు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో వస్తున్నారు తమిళ స్టార్. సో చూడాలి ఎంత అద్భుతంగా ఉంటుందో కంబ్యాక్. ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పాను. ఆయన దగ్గర మైనస్ ఏంటంటే ఆయన రాసి ఆయనే తీస్తాడు కాబట్టి ఏటీఎంకి వచ్చినప్పుడు ఈ సీన్స్ అక్కర్లేదని తీసేస్తూ ఉంటాడు. ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తాడు. అది మైనస్ అని నా పర్సనల్ ఒపీనియన్ టెక్నీషియన్ గా. అలా మిగతా వాళ్ళందరూ ఏంటంటే సీన్ ఎందుకు ఉంచాలన్నా అంటారు. ఆయన రివర్స్ లో ఉంటాడు. ఆయన ట్రిమ్మింగ్ లో ఎక్కువ స్పీడ్ గా ఉంటాడు. అది కంట్రోల్ చేసుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్. సరే, అలాగే రాబోయే సినిమాల్లో ఇప్పుడు కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉందంటారు? అది మంచిగా చెడుగా, ఎలా ఎడిటింగ్ పరంగా మీరేమంటారు? ఎడిటింగ్ పరంగా ఏఐ వల్ల ఎడిటింగ్ అనేది పోదండి. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తప్ప వెళ్ళిపోతుంది, ఏఐ వల్ల తగ్గిపోద్ది అంటే అది రాంగ్. యాక్చువల్గా ఏఐ ఎడిటర్స్కి ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు తెలిసి. వాళ్ళు షూట్ చేసుకొని తీసుకొచ్చిన దాన్ని మేము ఇప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం ఏఐలో. ఆ సినిమాకి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము చెప్పాం ఇక్కడ క్లోజ్ షాట్లు ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పాను చూడండి. మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళకి కరెక్ట్ అని చెప్పి చేస్తారు. ఏఐలో పెరుగుతుందండి. మాకు డిపార్ట్మెంట్ సైడ్ వర్క్ కొంచెం పెరగచ్చు. ముందు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాను అనుకోండి. ఒక 1 కోటి రూపాయలు పెట్టి ముందే నాకు ఏఐలో ఫిల్మ్ నాకు చూపించు, తర్వాత ఆర్టిస్టులు తీస్తాను అన్నాడు అంటే ప్రొడ్యూసర్ అలా రావచ్చు. ఓకే. ముందు వాళ్ళు చూసుకోవడానికి స్టోరీ బోర్డ్ లాగా, స్టోరీ బోర్డు బదులు ఇప్పుడు ఏఐ రావచ్చు. అలా హెల్ప్ అవ్వచ్చు. డబల్ వర్క్ అవుతుంది కదా. అయినా సరే బట్ ముందే ఫిల్మ్ చూసుకోవచ్చు వాళ్ళు ఏఐలో. ఎలా అంటే అన్ని కోట్ల నష్టాల బదులు ముందే వాళ్ళు ఫిల్మ్ ని ఏఐలో చేసి చూసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది వాళ్ళకి. అడిషనల్ గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అది మంచికే అంటారు. మంచికే అండి. ఎడిటర్స్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుందా, తక్కువ అయిపోతుందా? ఎక్కువ ఉంటుంది అండి. కొంచెం పెరగవచ్చు వర్క్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలా మంది అపోహ ఉంది, ఏ వచ్చేసింది కదా, అన్ని వచ్చేసినాయి, ఎడిటింగ్ కూడా తక్కువ అయిపోద్ది అనుకుంటారు. అందుకనే మొన్న మేము కూడా ఏ తెలియాలనే మేము ఒక సినిమా ఒప్పుకున్నాం. అదే మీరు చాలా బిజీగా చేస్తున్నారు. ఏ సినిమా చేస్తున్నాం, దానివల్ల వర్క్ పెరగచ్చు. నాకైతే నచ్చింది. బట్ అన్ని ఫిల్మ్స్ ఏలో కొన్ని రకాల సినిమాలు ఆడతాయండి. అవి అన్ని రకాల సినిమాలు ఆడవు మళ్ళీ. అండ్ ప్రేక్షకులు కూడా సార్ ఎప్పుడు ఏది నచ్చుతుందో అర్థం అవని తరంలో ఉన్నామంటారా మనం? వాళ్ళకి ఒక క్లారిటీ ఉందంటారా? లేదండి, వాళ్ళు ఇప్పుడు క్లారిటీగానే ఉంటారు. ఓకే. ఇక్కడ మీ ఎడిటింగ్ రూమ్ లోని మన ప్రివ్యూల్లోనే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అది బాగుంది, ఇది బాగాలేదు అంటారు. కానీ థియేటర్ లో జనం ఒకటే మాట అంటారు, సినిమా బాగుందా బాగాలేదా. ఓవరాల్ ఎక్కడైనా సరే ఒకటే రెస్పాన్స్ వస్తుంది మీకు, బాగుంది బాగాలేదు అనేది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసాయి కదా సార్, మనం సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓటీటీలో వచ్చేసాయి. మరి మీరు సినిమాకి చేసే ఎడిటింగ్, ఓటీటీకి చేసే ఎడిటింగ్ లో డిఫరెన్స్ ఉంటుందా? ఏమున్నది, కథే అండి. ఓకే. కథ ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నావా, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తాం అనేది చూసుకుంటాం. మేము మేజర్ గా చూసేది ఏంటంటే ఫస్ట్ 5 minutes ఆఫ్ ది ఫిలిం. మీరు డిసైడ్ చేస్తారా సినిమా థియేటర్కి వెళ్తారా లేదా ఓటీటీకి వెళ్తే బాగుంటుందా? చెప్తాం యాజ్ ఎడిటర్ గా చెప్తాం. చెప్తారు వాళ్ళు. ఓటీటీకి బాగుంటుందండి ఈ ఫిలిం, సినిమాకి కష్టం అండి అని చెప్తాం. ఓకే. ఫిలిం థియేటర్కి కష్టం అండి అని చెప్తాం. అలాంటివి చెప్తాం. మీరు ఇంత ముక్కుసూటిగా చెప్తుంటే అంటే వాళ్ళు తీసుకునే దాంట్లో ఏమి ఇబ్బందికరంగా ఉండదా? ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఉండదండి, ఎప్పుడో ఉంటాయి, మాకు జరిగాయండి. ఓకే. మేము రక్తం పెట్టి రాసామండి, మీరు ఈజీగా చెప్తున్నారా అంటారు. అందరూ రాస్తారు కదండి. మా ఒపీనియన్ చెప్తున్నాం, మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి. మాలాంటి 10 మంది ఉండొచ్చు కదా థియేటర్లో. నాకు నచ్చలేదు, నాలాంటి వాళ్ళు 10 మంది ఉండొచ్చు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయండి అంటాం. ఇది మేము ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఫిలిం మన రామనాయుడు సురేష్ ప్రొడక్షన్స్లో నేర్చుకున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతారు సినిమా చూసిన తర్వాత,
ఓకే. ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటారు. బాలేదు అన్నారంటే ఆళ్ళని కూర్చోబెట్టి ఎందుకు బాలేదు అది చిన్న పెద్ద అని చూడరు. ఓకే. రివ్యూ తీసుకుంటారు వాళ్ళ నుంచి. తీసుకుంటారు. ఎందుకు బాలేదు ఎందుకు అని. బాలేదు ఫర్ ద బెటర్‌మెంట్. ఫర్ బెటర్‌మెంట్. అలా తీసుకొని అందుకు అవన్నీ మాకు లెసన్స్‌లా ఉంటాయి. ఈ రామానాయుడు స్టూడియోస్‌కి వచ్చిన తర్వాత మీకున్న బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? సురేష్ ప్రొడక్షన్స్ నుంచి గాని ఏదైనా అంటే ఇప్పటి వరకు? అంటే వాళ్ళ వల్లే మేము ఉన్నామండి ఈరోజు. హ్మ్. అంటే ఫాదర్ కంటిన్యూస్‌గా బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ ఎడిటర్‌గా ఉన్నారు. ఫాదర్ ఒక 90 ఫిలిమ్స్ చేసుంటారు వాళ్ళవి. హ్మ్. వాళ్ళ దగ్గర ఉండబట్టే నేను ఎడిటర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళని రామేంద్ర గారు అడిగి నన్ను లేదు లేదు పెట్టుకోండి మాట్లాడి మేమే ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఇయ్యండి అని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ రోజు మేము ఉన్నామంటే కారణం వాళ్ళే. అంతే. సురేష్ ప్రొడక్షన్స్. అలాగే మీ అబ్బాయి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఎడిటర్‌గా గాని? ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఇంజినీరింగ్ అయిపోయింది. సినిమాల వైపు ఉన్నాడని తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వెళ్ళాడండి యూకేకి సినిమాటోగ్రఫీ ఓకే. అమేజింగ్. నేర్చుకొని వచ్చాడు. ఆయనకు కూడా సినిమాలంటే అది బ్లడ్ లోనే ఉందనుకుంటా సినిమాలు. ఏమంటారు? సడన్ గా లాక్డౌన్ టైంలో డిసిషన్ తీసుకున్నాం. ఆడు వెళ్తానన్నాడు. ఓకే అన్నాను. లాక్‌డౌన్ టైమ్‌లో ఎలా ఉండేది సార్ మీకు? అంటే సినిమాలు అప్పుడు తక్కువైపోయాయి. మరి ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు? అంటే సినిమా ఫీల్డ్‌లో మా ఫ్యామిలీలో నాకు మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయండి. మా బిఏ సుబ్బారావు గారు. ఆయన 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినా సరే ఆయన లాస్ట్ డేస్ చాలా బ్యాడ్ డేస్ ఆయనకి. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా ఆయన ఇచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత ఆయన పిలిచి మళ్ళీ చైర్మన్ పోస్ట్ ఇచ్చి ఎఫ్డీసీ చైర్మన్గా చేసి ఒక వెహికల్ ఇచ్చి ఒక క్వార్టర్స్ ఇచ్చి చనిపోయేటప్పుడు కొంచెం డీసెంట్గా చనిపోయాడు ఆయన. అంటే పద్ధతిగా ఏదో జరిగినట్టు జరిగింది. ఆయన అంతా పోగొట్టుకున్నాడు. అందుకు మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని నా ఇదైతే నేను ఆడంబరంగా వెళ్ళకంట మన లిమిట్స్లో ఉందాం. అప్పుడు సినిమాలు తక్కువైపోయాయి కదా, కానీ ఆ తర్వాత బాగా పుంజుకున్నాయి సార్ మొత్తం సినిమాలు. ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఓటీటీ నడుస్తుంది. అటు చాలా మందికి వర్క్ పరంగా కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే, అలాగే ఇప్పుడు ఎడిటర్స్ ఎవరైతే వస్తున్నారో, మనం ఇందాక మీరు మాట్లాడారో, ఈజీ అయిపోతుందా వాళ్ళకి? అంటే వాళ్ళు నేర్చుకొని వస్తున్నారు, ఎంతవరకు అంత మీలాగా ఉన్న డెడికేషన్, అప్పట్లో చూసిన డెడికేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు వస్తుందా ఎడిటింగ్ పరంగా? అంటే తేడా ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళని మనం అంటామని కాదు, మేమంటే ఫిలిం నేర్చుకొని వచ్చాం కాబట్టి మాకు కొంచెం మీరు అందులో అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశారు. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ గా వచ్చేసి అలా వస్తున్నారు. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సినిమాకి? అంటే అది మనం ప్లస్ అవుతుంది మైనస్ అని మనం కమెంట్ చేసే స్టేజ్లో లేము, కానీ ప్రాపర్గా నేర్చుకొని అయితే మేము వచ్చాం కాబట్టి సజెషన్ పడితే సజెషన్ పడాలి, బయట నుంచి క్లోజ్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కొంచెం బేసిక్స్ మాకు నేర్పించుంటారు. ఇప్పుడు ఒక షార్ట్ వేస్తున్నాం అంటే ఎందుకు వేసామని చెప్పాలి. రాఘవేంద్ర గారి దగ్గర మేము అది నేర్చుకున్నాం. ఆయన పాయింట్అవుట్ చేస్తాడు, ఈ షార్ట్ ఎందుకు వేసామంటే సార్ తీసారు కదా వేసామని చెప్పకూడదు. ఆ షార్ట్కి ఒక కథ చెప్పాలి మేము. సార్ అమ్మాయి రియాక్షన్ పడాలి, అందుకు వేసాం సార్, ఈ వైడ్ అటు గట్టిగా అరుస్తున్నాడు కాబట్టి వైడ్ వేసాం సార్ అని చెప్పగలగాలి. ఎవ్రీ షార్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఏదో తీసారు కదా అని ముక్కలు కట్ చేసి వేసేయడం అనేది కాదు. అవన్నీ నేర్చుకోవడం అండి. మీకు ఎడిటర్కి కష్టం ఉంటుందా సార్? లైక్ ఒక సీన్ని కట్ చేయడానికి అంటే అంత అద్భుతంగా ఉన్న కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి అప్పుడు మీరు ఏంటి ఫీల్ అవుతూ ఉంటారా? అరే ఇంత మంచి సీన్ కానీ కట్ చేయాల్సి వస్తుంది అని, అలా ఏమైనా జరుగుతుందా? సినిమాకి అక్కర్లేదంటే తీసేస్తామండి మేము. చాలా సినిమాల్లో ఉన్నాయి అది. ఇప్పుడు సినిమాకి అక్కర్లేదు ఇది అంటే మేము అడ్డుపడతాం. అది ఎంత బాగున్నా సరే అడ్డుపడతాం.